నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. పవన్ కళ్యాణ్ గారికి అలాగే ప్రకాష్ రాజ్ గారికి సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతుంది. మధ్యలో బండ్ల గణేష్ గారు నువ్వెవడురా, నీకేం సంబంధము, అసలు నువ్వు తమిళనాడు వాడివా, తెలంగాణ వాడివా, లేకపోతే కన్నడ వాడివా అనే మాటల యుద్ధం జరుగుతుంది. అసలు ఓవరాల్గా ఏం జరుగుతుంది అనే విషయం గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. అసలు ఏం జరుగుతుంది సార్? అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ని అడపాదడపా ప్రకాష్ రాజ్ గారు జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో ఆయన ట్వీట్ చేస్తూ ఉంటాడు. ఆయన చాలా కాంక్రీట్గా సంఘ్ పరివార్తో కలిసి ప్రయాణిస్తున్న వాళ్ళందరి మీద దాడి చేస్తాడు. ఆ దాడిలో భాగంగానే వాళ్ళతో కలిసి నడుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మీద, అంటే సనాతన ధర్మం గురించి ప్రతి క్షణం మాట్లాడుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయన కూడా టార్గెట్ అయ్యాడు. అయిన సందర్భంగా ఆయన మాట్లాడిన ప్రతి మాటని తీసుకుని నీ ఇంటిగ్రిటీ ఏమిటి పవన్ అని అడుగుతూ ఉంటాడు ఆయన. ఈ అడిగే క్రమంలో రీసెంట్గా పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేన పార్టీ ప్రారంభిస్తున్నాను అని చెప్పాడు. ఒక గొడవ జరిగింది. ఆయన మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు. ఈ పర్మిషన్ ఇవ్వని సందర్భంలో ఆయన ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. ఈ మాటల మీద రియాక్ట్ అవుతూ, అంటే ఆయన నేను ఇక్కడ పెట్టాలనుకోలేదు పార్టీ, కానీ పెడుతున్నాను. ఇప్పుడు గతంలో పనిచేసిన నాయకుల్ని వేరే పార్టీలోకి వెళ్ళిపోమని చెప్పినా వాళ్ళు వెళ్ళట్లేదు, కాబట్టి నేను పార్టీ పెడుతున్నాను, ఇక్కడికి వచ్చి జనం సమస్యల మీద ప్రభుత్వాలను నిలదీస్తాను, ప్రజల గురించి మాట్లాడటానికి నన్ను ఎవరు ఆపేది అన్న లెవెల్లో రెచ్చిపోయి మాట్లాడాడు ఆయన. దానికి ప్రకాష్ రాజ్ గారు రియాక్ట్ అయ్యి ఒక ట్వీట్ చేశాడు. బాబు, నువ్వు ఒక్కడివే వస్తున్నావా, సోలోగా వస్తున్నావా, లేకపోతే నీ టీంతో వస్తున్నావా? టీం అంటే అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం, బీజేపీ ఎలాగో ఇక్కడ ఉంది, బీజేపీ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు నువ్వు వస్తున్నావా, నీ ఫ్రెండ్ని కూడా తీసుకొస్తున్నావా? తెలుగుదేశం పార్టీ తెలంగాణ నుంచి క్విట్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇస్తోంది అని మొన్న మహానాడులో లోకేష్ గారు చెప్పి మేము త్వరలో తెలంగాణ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం అని మాట్లాడాడు ఆయన. ఆ మాటల్ని దృష్టిలో పెట్టుకుని వారు కూడా వస్తున్నారా, కాబట్టి నువ్వు ఒక క్లారిటీ ఇవ్వు ప్రపంచానికి, అంటే బీజేపీ డిజైన్ చేసి నడిపిస్తున్న కార్యక్రమం అనేది ప్రకాష్ రాజ్ ఇంటెన్షన్. బీజేపీ అంటే మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి వెళ్ళాడు 15 రోజుల క్రితం ఇక్కడికి. వచ్చి వెళ్ళినప్పుడు ఆయన ఓపెన్గా ఒక మాట చెప్పాడు. నేను బెంగాల్లో కాషాయ ప్రభుత్వంతో ప్రమాణ స్వీకారం చేయించి వస్తున్నాను, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాషాయ ప్రభుత్వాన్ని గద్దెక్కించాలనేది నా ఉద్దేశం, అందుకని దానికి సంబంధించిన పనులు మొదలవుతున్నాయి అని చెప్పాడు ఆయన. ఆ పనులు మొదలవటంలో భాగమే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇక్కడ యాక్టివ్ కావడం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆ విషయాన్నే ప్రకాష్ రాజ్ మాట్లాడి ఇక్కడ కాంగ్రెస్ పాలనని ముగించటం కోసం వీళ్ళందరినీ రంగంలోకి దించుతున్నారు, దించి ఆంధ్ర ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేస్తే, ఈ కన్సాలిడేట్ అయినటువంటి ఆంధ్ర ఓట్ బ్యాంకు జనసేనకి తెలుగుదేశం పార్టీకి వెడితే ఆ ఓట్ బ్యాంక్ సాలిడ్గా మన కంట్రోల్లో ఉంటుంది. ఎలాగూ బీజేపీకి తెలంగాణలో కొంత ఓట్ బేస్ ఉంది, ఆ బేస్ ఉంది కాబట్టి అది ఎలాగో ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ కూడా వాళ్ళకే పెడుతుంది. మధ్యలో బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ని న్యూట్రలైజ్ చేయటం అనేది వాళ్ళ ఉద్దేశం. కుదిరితే వాళ్ళతో ఐక్య సంఘటన కట్టడం. అంటే గతంలో 2009లో ఒక మహాకూటమి అనేది డిజైన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకత, అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక ఐక్య సంఘటన నిర్మాణం, అందులో భాగంగానే అప్పటికి బీఆర్ఎస్ కాలేదు, టీఆర్ఎస్ని కూడా కలుపుకున్నారు దానిలో. అలా చాలా కాలం తర్వాత కేసీఆర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్లోకి ప్రవేశించాడు. అప్పుడు అదొక వార్తగా చెప్పుకున్నాం మేము, అప్పుడు నేను పత్రికల్లో యాక్టివ్గా ఉన్నాను. సో అప్పటికి అదొక సెన్సేషన్. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక మహాకూటమి లాంటిది కట్టి బీఆర్ఎస్ని కూడా అందులోకి లాగుతారు అని ఒక మాట వినిపిస్తోంది. అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటల గురించి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మాట్లాడింది, కానీ బీఆర్ఎస్ మాట్లాడలేదు. అంటే న్యూట్రల్గా ఉన్నారు, చాలా సైలెంట్గానే ఉన్నారు. అంటే ఆచితూచి ఎలా మాట్లాడాలో అప్పుడు మాట్లాడదాం, ఇప్పుడే వద్దు, తొందరపడద్దు అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. కేసీఆర్ గారు ఒక
ఆప్షన్ ఉంచుకోవాలి, తనకి ఒక మార్జిన్ ఉంచుకోవాలని చూస్తాడు ప్రతి చోట. ఆ మార్జిన్ ఉంచుకోవడంలో భాగంగా ఆయన రియాక్ట్ కావడం లేదు, సైలెంట్గా ఉన్నాడు, చూస్తున్నాడు. కేటీఆర్ మాత్రమే స్పందించాడు, అది కూడా చాలా పద్ధతిగానే, ఎక్కడ కూడా క్రాస్ చేయలేదు, లైన్ క్రాస్ చేయలే, పద్ధతిగా మాట్లాడాడు. కానీ బీఆర్ఎస్ మీద కూడా వాళ్ళ చూపు ఉంది. నిజానికి బీఆర్ఎస్ ఇప్పుడు దాంతో కలిస్తే, అంటే ఆ కూటమితో కలిస్తే వాళ్ళకి ఆత్మహత్య చేసుకున్నట్టే. ఆ విషయం కేసీఆర్కి తెలుసు, అందుకనే ఆయన మాట్లాడట్లేదు. అలా కాకుండా కాంగ్రెస్ పార్టీని లోపల నుంచి చితకొట్టేయగల సమర్థత బీజేపీకి ఉంది. అంటే లోపల నుంచి చాలా మందిని బయటకు లాక్కొచ్చేసి బీజేపీలోకి వేసేసుకుని తనకున్నటువంటి టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించి, అంటే సర్ పేరుతో ఓటర్ల జాబితాలు సవరించి కొత్త ఓట్లను కలిపేసి కొన్ని ఓట్లను పీకేసి ఈవీఎం మేనేజ్మెంటు ఇలాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు గెలవగలరు. గెలవాలి అనుకుంటే గెలిచేయటం పెద్ద కష్టమేం కాదు వాళ్ళకి. ఆ విషయం ఆల్రెడీ అస్సాంలో అర్థం చేయించారు, ఒరిస్సాలో అర్థం చేయించారు, బెంగాల్లో అర్థం చేయించారు, ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు అర్థం చేయించారు. సో వాళ్ళు చాలా ప్రమాదకరం. వాళ్ళు పవర్లోకి రావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీని లోపల నుంచి చీల్చేయగలరు. ఇది అర్థమవుతోంది, ప్రపంచానికి అర్థమవుతోంది. కాబట్టి ఇప్పుడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా పవన్ కళ్యాణ్ దిగాడు. దిగిన సందర్భంగా ఈ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అడుగుతున్నాడు, బాబు నీతో పాటు రన్నర్ ఒకటి కావాలి కదా పిచ్ మీద, ఈ రన్నర్ ఎవరు, తెలుగుదేశమేనా, వస్తోందా, ఎప్పుడు వస్తుందో చెప్పు అని ఆయన అంటే ఒక రకంగా పోక్ చేస్తున్నాడు. ఈయన పవన్ కళ్యాణ్ కంటిన్యూస్గా నడుస్తోంది, ఆయన ప్రతి సందర్భంలోనూ గిల్లుతాడు. ఇప్పుడు ఈసారి బండ్ల గణేష్ గారు రియాక్ట్ అయ్యాడు. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్కి భక్తుడిని చెప్పుకుంటాడు. ఆయన పవన్ కళ్యాణ్ అనే మాట వాడు, పవనేశ్వర అంటాడు, పవనేశ్వరుడు అని మాట్లాడతాడు. కాబట్టి ఆ భక్తుడు అంటే భగవంతుడిని అవమానించినందుకు గాను ఈ భక్తుడికి ప్రకాష్ రాజ్ మీద కోపం వచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి కూడా సినిమాల్లో నటించారు, ప్రకాష్ రాజు బండ్ల గణేష్ కూడా. అలాగే బండ్ల గణేష్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన టెంపర్ సినిమాలో ప్రకాష్ రాజు గారు ఆయన కీ రోల్ చేశాడు. కాబట్టి ఆ రిలేషన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్తో కూడా సినిమాలు చేశాడు కదా ప్రకాష్ రాజు. ఈ గొడవలు మొదలైన తర్వాత, ఆయన జనసేన పెట్టిన తర్వాత కూడా వీళ్ళు కలిసి పనిచేశారు. రీసెంట్గా వచ్చినటువంటి ఓజీలో కూడా ఉన్నాడు ప్రకాష్ రాజు గారు, ఉన్నాడు. ఇంతకుముందు వకీల్ సాబులో కూడా యాక్ట్ చేశాడు ఆయన. ఆ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి వాళ్ళ మధ్య. కానీ సెట్స్ మీద వాళ్ళు ఈ విషయాలు మాట్లాడుకుంటారా లేదా అనేది పక్కన పెడితే, బయట మాత్రం ఆయన ప్రతి పొలిటికల్ స్టేట్మెంట్కి ఈయన కౌంటర్ వేస్తాడు, కొంచెం సర్కాస్టిక్గానే వెళ్తాడు, వెళ్ళి కొంచెం అటాకింగ్గానే వెళ్తాడు. దాని మీద పవన్ కళ్యాణ్ ఎప్పుడు అగ్రెషన్ అవ్వలేదు, రియాక్ట్ కాలేదు, కొంచెం సైలెంట్గానే ఉంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బండ్ల గణేష్ని కూడా దూరంగానే ఉంచాడు పవన్ కళ్యాణ్. ఈ మధ్య మళ్ళీ దగ్గర అవడానికి ట్రై చేస్తున్నాడు ఆయన. అంటే ట్రై చేస్తూ మళ్ళీ ఆయనతో సినిమా తీయాలి, ఇలాంటి ప్రోగ్రామ్ ఏదో ఉంది. గతంలో గబ్బర్ సింగ్ తీశాడు, మళ్ళీ ఇంకొక సినిమా చెయ్యాలి అనే ఉద్దేశంతో కొంచెం పవన్కి దగ్గర అవటం కోసం ప్రకాష్ రాజ్ మీద సీరియస్ అటాక్ చేశాడు. చేసి నీకేం సంబంధం, నువ్వెందుకు వేలు పెడుతున్నావు, నువ్వు తమిళుడివా, తెలుగువాడివా, కన్నడ వాడివా, అది తేల్చి చెప్పు ముందు అంటున్నాడు. నిజానికి అలా మాట్లాడటం ఇబ్బంది. ఆయన రియాక్ట్ అవుతాడు, రేపు ఎల్లుండో ప్రకాష్ రాజ్ మళ్ళీ దాడి మొదలెడతాడు. నన్ను ఎవరు అని ప్రశ్నిస్తున్నావు, నన్ను ఎవరు అని ప్రశ్నించేటప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ నేటివ్ కాదు కదా, ఓకే నేను కన్నడ వాడిని, నేను వెళ్ళిపోతాను బెంగళూరు, ఓకే. మరి ఆయన ఆంధ్రావాడు కదా, ఆయన కూడా నెల్లూరు భీమవరమో వెళ్ళిపోవాలి కదా, పవన్ కళ్యాణ్ నువ్వు తీసుకెళ్ళి దింపుతావా అని అడిగే అవకాశం ఉంది. కనుక ఇది ఇప్పట్లో అవ్వదు, ఈ యుద్ధం, ఈ వార్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇంకొక ఇద్దరి కోసం చూస్తున్నాడు ప్రకాష్ రాజ్. బండ్ల గణేష్తో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు మాట్లాడితే నలుగురిని కలిపి ఒకసారి కొడదామని చెప్పి చూస్తున్నాడు. మరి అది ఎలా పరిణమిస్తుందో చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సోషల్ మీడియాలో జరుగుతున్న వార్ గురించి అయితే దాన్ని డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. థ్యాంక్ యూ అండి.